హైదరాబాద్లో వినాయక చవితి పండుగ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. అయితే దానికి తోడుగా మరో అతిపెద్ద మహాగణపతిని ఏర్పాటు చేశారు కొత్తపేటలోని బాలాజీ నగర్లో ఉండే తిరంగా యూత్ అసోసియేషన్. 54 అడుగులు మట్టితో తయారు చేసిన విగ్రహం శ్రీ కాలభైరవ ఉగ్రరూప మహాగణపతి రూపంలో దర్శనమిస్తున్నారు. దీంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇదే అంశంపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. చవితి పండుగ అంటే మనకు గుర్తుకొచ్చేది మహాగణపతి అయిన ఖైరతాబాద్ వినాయకుడు. అయితే ఆ ఖైరతాబాద్ వినాయకుడు తోడుగా మరో అతిపెద్ద వినాయకుడు 54 అడుగులతోని కొత్తపేటలోని బాలాజీ నగర్లో ఏర్పాటైతే చేశారు. ఏదైతే తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన ఏరియాలో అయితే ఉన్నాము. మీరు చూడొచ్చు విజువల్స్లో ఈసారి ప్రతిసారి కూడా 54 ప్రతిసారి కూడా ఏర్పాటు చేసే ఏదైతే వినాయకుడు ఉన్నాడో ఆ వినాయకుడికి సంబంధించి అయితే ఈసారి కూడా అతిపెద్ద వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారు. 54 అడుగులతోని తయారు చేయడం అయితే జరిగింది. ఈసారి శ్రీ కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిని అయితే ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లలో అతిపెద్ద వినాయకుడు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో ప్రత్యేకత ఏంటి అని అంటే ఈ ప్రతిసారి కూడా వినాయకుడు ఏదైతే మహాగణపతి వినాయకుడు ఖైరతాబాద్కి సంబంధించి మహాగణపతి వినాయకుడిని మట్టి వినాయకుడితో తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ కాలభైరవ రూపంలో ఉన్న ఈ వినాయకుడిని కూడా మట్టి రూపంలో అయితే తయారు చేశారు, మట్టితోనైతే తయారు చేశారు. దీనికి సంబంధించి మనం విజువల్స్లలో చూసుకోవచ్చు కాలభైరవకు సంబంధించిన రూపంలో అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఈ యూత్ అసోసియేషన్కి సంబంధించిన ఫౌండర్ అయితే మనతో పాటు సాయి గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు దీన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, ఎన్ని రోజులు పట్టింది, దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, ఇది ఏదైతే మహాగణపతి ఉందో మట్టి వినాయకుడు, సో దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇప్పటి వరకు? అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మేము గత 18 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నాము. గత 9 సంవత్సరాలుగా అన్న కొత్తగొండ నగేష్ గారి ఆధ్వర్యంలో మేము మట్టి వినాయకుడిని తీసుకొని వస్తున్నాము. గత 5 సంవత్సరాలుగా మనం ఇక్కడే తయారు చేయించి నిమజ్జనం కూడా ఇక్కడే చేపిస్తున్నాం అన్న. ఈసారి భారీగా 54 అడుగుల శ్రీ కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిని స్థాపించినాము. దానికి కళాకారులు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినారు. ఒక 20 మెంబర్స్ డే అండ్ నైట్ కష్టపడి 1 మంత్లో కంప్లీట్ చేసినారు. గత 9 సంవత్సరాలుగా మేము మట్టి వినాయకుడిని హైట్తో పెంచుకుంటూ వచ్చినాం. గత 5 సంవత్సరాలుగా మనం ఇక్కడే తయారు చేపిస్తున్నాం. 21 అడుగులతో ఫస్ట్ తయారు చేయించాం. లాస్ట్ ఇయర్ 40 అడుగుల వెంకటేశ్వర అవతారంలో తయారు చేయించామని ఈసారి 54 అడుగులు. సో ఫౌండర్ చెప్పేది ఏంటి అని అంటే మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఈ మట్టి వినాయకుడు ఏదైతే ఉందో మట్టి వినాయకుడికి సంబంధించి పర్యావరణాన్ని ముఖ్యంగా రక్షించాలి, అంటే పిఓపిని నివారించాలి, అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల్ని కావచ్చు వాటి తయారీ విధానాన్ని కావచ్చు తగ్గించాలి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ప్రజలకి అవేర్నెస్ తీసుకురావాలి. భక్తులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుల్ని వాడాలని చెప్పేసి కూడా ఫౌండర్ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ఎవరైతే ఈ ఇంత పెద్ద మహా విగ్రహాన్ని మహా వినాయకుడిని తయారు చేసిన శిల్పి 54 అడుగుల మహా విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతోటి మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా తయారు చేశారు, ఎన్ని రోజులు పట్టింది ఈ వినాయకుడిని తయారు చేయడానికి, ఏర్పాటు చేయడానికి అనే విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ముఖ్యంగా ఇంత పెద్ద విగ్రహాన్ని తయారు చేయాలంటే కొన్ని రోజులు పడుతుంది. ఏ విధంగా మీరు ఎన్ని రోజులు పట్టింది, ఏ విధంగా తయారు చేశారు? 30 days పట్టింది. ఇది 20 మెంబర్స్ నైట్ డే చేశారు వర్క్. ఇది మొత్తం ప్యూర్ ఎకో ఫ్రెండ్గా కనిపిస్తుంది. ఓకే, సో అంటే 30 రోజుల్లో ఇంత పెద్దది తయారు చేయాలనంటే కాస్త సాహసమే అనొచ్చు. అంటే ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా పనులు జరిగాయి? మనకి ఇలా 30 years ఎక్స్పీరియన్స్ ఉంది మనకి మొత్తం టోటల్గా. మనం ఈ ఇయర్ అని ఏం చేయలేదు. 30 ఎక్స్పీరియన్స్తోనే మనకు వచ్చింది మొత్తం టోటల్గా. రానున్న రోజు 100 feet కూడా కావచ్చు అట్లా. సో ఇది తయారు చేసే టైంలో వర్షాకాలం అయింది, ముందే వర్షాకాలం, అంటే ఎలాంటి ఇబ్బందులైనా కానీ ఎలాంటి ఛాలెంజెస్ అయినా మీరు ఫేస్ చేశారు? తీసుకుంటాం, ఇలా చాలా తీసుకున్నాము. అదేం లేదు, అంటే మట్టి వినాయకుడు కాబట్టి కరిగే అవకాశాలు చాలా ఉంటుంది. సేఫ్టీగానే మూవ్మెంట్ అయినా మనం వస్తాం. ఓకే, సో మొత్తానికైతే ఈ మట్టి వినాయకుడిని తయారు చేయడం కావచ్చు, నవరాత్రులు పూర్తిగా వస్తున్నాయి అంటే ఇంకా రానున్న రోజుల్లో, అంటే ఏ విధంగా ప్రికాషన్ తీసుకుంటున్నారు మీరు ఏర్పాట్ల విషయంలో? దేంట్లో ఈ విగ్రహం ఉంటారు వినాయకుడి పర్వేణ గురించి మనం చేసేది మొదటి పబ్లిక్ మెసేజ్ పోవాలని మనం చేస్తాం మనం. అది చందా అంటే మేము బ్యాచ్లో ఉన్నాం, మేము యూత్లో ఉన్న ఒక 10-15 మెంబర్స్ మ్యాక్సిమం మేము అంతా మేమే పెట్టుకుంటాం. ఇంకా బయట నుండి ఫండ్స్ అంటే ఇంకా మాకు లోకల్లో కొంచెం పొలిటీషియన్స్ కానీ ఏదైనా ఉంటే కొంచెం వాళ్ళు కూడా కొంచెం మాకు కోఆపరేట్ చేస్తారు వాళ్ళు కూడా.
మ్యాక్సిమం మిగతా అంతా మెయిన్ బడ్జెట్ మాత్రం మొత్తం మా చేతిలోనే ఉంటుంది అంతా. ఇన్ని అడుగులు మహాగణపతిని ఏర్పాటు చేశారు కదా, అంటే ప్రతిసారి కూడా అడుగు పెంచుకుంటూ, అంటే కొన్ని అడుగులు పెంచుకుంటూ వస్తున్నారు. అంటే ఎందుకని, అంటే ఏమైనా మంచి జరుగుతుందన్నా లేకపోతే ఏ విధంగా ప్రజలకు ఏ విధంగా? తప్పకుండా షూర్ మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది. అందరి వల్ల మంచి ఫీల్డ్స్లో ఉన్నారు. అందరు చాలామంది యూఎస్ బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అక్కడ నుండి కూడా మనకు ఫండ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఓకే అంత బాగా నడుస్తుంది కాబట్టి వీఆర్ గోయింగ్ త్రూ ఇట్. ఓకే, ఎంతమంది మీరు అసోసియేషన్లో ఉన్నారు? ఇప్పటి వరకు ఏర్పాట్లు కావచ్చు, రానున్న రోజులు కావచ్చు, నవరాత్రులు కావచ్చు, ఏ విధంగా జరగనున్నాయి? ఒక 30 to 40 మెంబర్స్ మేము యూత్ ఉంటాము. మెయిన్ మెంబర్స్ 10 to 15 మెంబర్స్ అట్లా రెగ్యులర్ ఇక్కడే ఉంటాము, ఇక్కడే చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 10 days వరకు ఇంకా డైలీ మనకు చెప్పినట్టు అన్నదానం, డైలీ అన్నదానము, డైలీ హోమం కానీ కల్చరల్ యాక్టివిటీస్ ఎవ్రీథింగ్ అన్ని డైలీ అలా ఉంటాయి. సో పెద్ద గణపతి అని అంటే, మహాగణపతి అంటే మనకు ఖైరతాబాద్ వినాయకుడే కనిపిస్తున్నారు. ఇప్పుడు రానున్న రోజుల్లో 54 అడుగులతోటి ఈ వినాయకుడు కూడా వినిపిస్తున్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంటుందండి, తప్పకుండా సంతోషంగా ఉంటుంది. బాగుంటుంది అంతే. ఇక ఖైరతాబాద్ అంటే అది ఇప్పటి నుండో పాతది, అది ఎప్పుడే బ్రాండే. కానీ ఇది కూడా మాది కూడా రాను రోజుల్లో తొందరలో బ్రాండ్ అవ్వబోతుంది. అది కూడా అంటే భక్తుల విషయానికి వస్తే ఇక్కడ నుంచే వస్తుంటారా, లేకపోతే వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? దర్శించుకోవడం కోసం కావచ్చు, పూజలు చేయడం కోసం కావచ్చు. చాలా దూరం నుండి వస్తారు. ఫర్దర్ అవుటర్ స్టేట్స్ నుండి కూడా వస్తారు మన దగ్గరికి. చాలా మంది వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు మాత్రం అందరం సంతోషంగానే వెళ్తారు, అందరు చూసినట్లు. ఓకే, ఇక్కడ మీరు లడ్డు విషయానికి వస్తే ఎన్ని కిలోల లడ్డు ఏర్పాటు చేస్తున్నారు? అది వేలంపాటకు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా? వేలంపాటకు కూడా ఉంటాయి. మాకు లాటరీ లడ్డు ఒకటి పెడతాము. డైలీ లాటరీ టికెట్స్ తీసుకొని లాస్ట్ డే లాటరీ లడ్డులో అదొకటి తీస్తాము. ఇంకో లడ్డు మాత్రం వేలంపాట ఇవ్వబోతుంది ప్రతిసారి. అలాగే సో ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క అడుగులు పెంచుకుంటూ, అంటే కొన్ని అడుగులు పెంచుకుంటూ వినాయకుడిని అయితే, మట్టి విగ్రహాన్ని అయితే తయారు చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే దీన్ని పూర్తిగా మట్టి విగ్రహం కాబట్టి ఇక్కడే నిమజ్జనం కూడా చేశారని కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతి చోట కూడా పర్యావరణాన్ని రక్షించే విధంగా అన్ని చోట్ల మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు, ఫౌండర్స్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.